రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. షాబాద్ 6 మర్డర్ల కేసు నిందితుడు రాజ్ కుమార్ అరెస్ట్ అయినట్టుగా తెలుస్తుంది. అతన్ని మఫ్టీలో ఉన్న పోలీసులు అరెస్ట్ చేసి ఇప్పుడు అదుపులోకి తీసుకున్నట్లుగా కూడా సమాచారం అయితే అందుతుంది. మనకు తెలిసిందే అతని మీద ఒక రివార్డు కూడా ప్రకటించారు. పట్టించిన వాళ్ళకి 2 లక్షలు ఇస్తామని చెప్పేసి ఒక రివార్డు కూడా ప్రకటించిన విషయం మనకు తెలిసిందే. సో ఆ రకంగా అతని ఫోటోల్ని కూడా అంతటా అన్ని స్టేషన్ల పరిధిలోకి పంపించడం అయితే జరిగింది. అయితే ఇవాళ అతను అరెస్ట్ అయినట్టుగా వార్తలైతే అందుతున్నాయి. అయితే ఎప్పుడైతే ఆ 6 మర్డర్లు చేసి అతను పారిపోయే ప్రయత్నం చేశాడు. ఒక కారు తీసుకున్నాడు. ఆ కారులో బాధిత కుటుంబం దగ్గరికి వెళ్ళేసి అక్కడ వాళ్ళ ముగ్గురిని కూడా చంపేశాడు. ఆ తర్వాత అంటే ఇద్దరిని చంపేసి ఆ బాలికని మళ్ళీ కారులో తీసుకెళ్లి ఒక 3 కిలోమీటర్ల దూరంలోకి తీసుకెళ్లి అక్కడ గొంతు కోసి చంపేశాడు. తిరిగి ఇంటికి వచ్చేసి తన భార్య పిల్లల్ని కూడా చంపేశాడు. చంపేసిన తర్వాత మళ్ళీ కారులోనే వెళ్ళిపోయే ప్రయత్నం చేశాడు. అయితే కార్ని మధ్యలోనే వదిలేసి రైల్వే స్టేషన్ వైపు పరుగులు తీశాడు. సో ఇక్కడ రైలు ఎక్కి పారిపోయే ప్రయత్నం చేశాడా, లేకుంటే పోలీసుల్ని మ్యానిపులేట్ చేసే విధంగా అక్కడ కారు వదిలేసి ఇలా రైల్వే స్టేషన్లోకి వెళ్ళి రైల్లో పారిపోతుండగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడో తెలియదు కానీ అలా రైల్వే స్టేషన్ వైపు అయితే వెళ్ళడం జరిగింది. సో అక్కడ నుంచి కూడా అతను మిస్ అయిపోయాడు, పరారీలో ఉన్నాడు. దాదాపు 24 గంటలుగా కూడా పోలీసులు దాదాపు 10 బృందాలుగా ఏర్పడి ఇతని కోసం గాలింపు చర్యలు అయితే చేపట్టారు. సో ఇతనికి రివార్డు కూడా ప్రకటించేశారు. అంటే ఇతన్ని పట్టించిన వాళ్ళకి 2 లక్షలు ఇస్తామని చెప్పేసి ఒక ప్రకటన పత్రం కూడా రిలీజ్ చేసి దాదాపు అన్ని స్టేషన్ల పరిధిలోకి పంపించారు. గోడల మీద అతికించారు. అతన్ని పట్టిస్తే 2 లక్షలు ఇస్తామని చెప్పేసి అతని ఫోటోని కూడా వైరల్ చేయడం అయితే జరిగింది. సో ఆ నేపథ్యంలో తొందరలోనే దొరికిపోతాడు అని చెప్పేసి అందరూ కూడా భావించారు. ఎందుకంటే అతని కారు దొరికింది. అతను ఎటువైపు వెళ్లారో కూడా దొరికింది. సో 10 బృందాలు ఆ ఏరియాలలో అతను ఎక్కడెక్కడికి వెళ్ళి ఉండొచ్చు అన్న ఏవైతే కొన్ని లొకేషన్స్ వాళ్ళు పెట్టుకున్నారో ఆ లొకేషన్స్ లో ఈ బృందాలు మఫ్టీలో అయితే సెర్చ్ ఆపరేషన్ అయితే చేయడం మొదలు పెట్టాయి. సో ఆ నేపథ్యంలో ఈ రాజ్ కుమార్ అనే వ్యక్తి షాద్ నగర్ సమీపంలో అక్కివేణి అనే ఒక గూడెం ఉంటుంది. ఆ గూడెం పరిధిలోనే ఇతను ముఖానికి మాస్క్ పెట్టుకొని తిరగడం అయితే మొదలు పెట్టేశాడు. సో ఎవరు గుర్తుపట్టకుండా, ఎందుకంటే ఆల్రెడీ అన్ని స్టేషన్లకు అతని ఫొటోస్ వెళ్ళిపోయాయి. సో అందరికీ అతని ఫోటో తెలిసిపోయింది కాబట్టి ఎవరన్నా చూస్తే పట్టుకొని పోలీసులకు అప్పచెప్తారని చెప్పేసి ఆ భయంతో ముఖానికి మాస్క్ పెట్టుకొని ఈ అక్కివేణి గూడెంలో తిరుగుతూ ఉన్నాడు. అయితే అతనికి ఆకలేసి ఒక హోటల్కు వెళ్ళేసి అంటే హోటల్కు వెళ్దామన్న ఒక ప్రయత్నంలో భాగంగా అక్కడ టిఫిన్ ఎక్కడ దొరుకుతుంది అని చెప్పేసి అడగడం మొదలు పెట్టారు. ఆ నేపథ్యంలో అక్కడే మఫ్టీలో ఉన్న పోలీసులకు ఇతను దొరికిపోయాడు. సో వెంటనే అతన్ని పట్టుకొని చివరికి స్టేషన్కి అయితే తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే పోలీసుల అదుపులో ఇప్పుడు ఈ రాజ్ కుమార్ ఉన్న నేపథ్యంలో అక్కడ అందరూ కూడా అతన్ని ఎన్కౌంటర్ చేయాలి, లేదంటే మాకు అప్పచెప్పండి, మేమే అతన్ని చూసుకుంటామని చెప్పేసి అక్కడ బాధిత బంధువులు, అక్కడ స్థానికులు అందరూ కూడా ఆందోళన చేయడం అయితే మొదలు పెట్టేశారు. సో ఎక్కువగా ఇతన్ని ఎన్కౌంటర్ చేయాలి అన్న డిమాండ్లే వినిపిస్తున్నాయి. అయితే ఇతని కోసం గాలింపు చర్యలు చేపట్టక ముందు ఇతను ఎప్పుడైతే అతని భార్య పిల్లల్ని చంపుకున్నాడో వాళ్ళ తల్లిదండ్రులకు ఫోన్ చేశాడు. అంటే అతని తల్లిదండ్రులకు ఫోన్ చేసి ఈ విధంగా నేను చేశాను, నేను ఇక సూసైడ్ చేసుకుంటాను అని చెప్పేసి ఆ తర్వాత పరారైపోయాడు. సో ఇతను సూసైడ్ చేసుకొని ఉండొచ్చేమో అని చెప్పేసి కూడా పోలీసులు భావించారు. సో ఎక్కడో ఒక చోట ఇతని శవమన్నా దొరుకుతుందేమో అన్న వేలో కూడా వాళ్ళు సెర్చ్ చేయడం అయితే మొదలు పెట్టేశారు. కాకపోతే ఇతను సూసైడ్ అయితే చేసుకోలేదు. అక్కడే పారిపోయే ప్రయత్నం చేసి షాద్ నగర్ సమీపంలో అక్కివేణి గూడెంలోనే తిరగడం అయితే మొదలు పెట్టేశాడు. సో ఇప్పుడు అక్కడ పోలీసులు పట్టుకొని వాళ్ళ అదుపులోకి అయితే తీసుకున్నారు. సో మరి ఇక నెక్స్ట్ ప్రాసెస్ ఏం జరుగుతుంది అంటే చూస్తే కోర్టులో అయితే అతన్ని పంపిస్తారు. రిమాండ్ కూడా కోర్టు ఇచ్చే అవకాశం ఉంది. ఇతనికి మాక్సిమం అంటే న్యాయ నిపుణులు చెప్తున్న దాని ప్రకారం చూసుకుంటే ఇంత కిరాతకంగా 6గురిని హత్య చేసిన ఇతనికి కంపల్సరీగా ఉరిశిక్ష పడుతుందని చెప్పేసి ఇక న్యాయ నిపుణులు కూడా చెప్తున్నారు. సో ఇతని విషయంలో ఫాస్ట్ ట్రాక్ కోర్టులు కూడా ఏర్పాటు చేయాలి, ఉరిశిక్ష పడే విధంగానే చూడాలి అని చెప్పేసి అక్కడ పబ్లిక్ కూడా డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే పోలీసులే ఎన్కౌంటర్ చేసేయండి, లేదంటే మాకప్ప చెప్పండి, మేమే అతను అంతు చూస్తామన్నట్టుగా కూడా మాట్లాడుతున్నారు. సో మరి ఏం జరుగుతుంది ఇతని విషయంలో అనేది చూడాలి. మరి పోలీసులు ఎప్పుడు కోర్టుకు తీసుకెళ్తారు, ఏం జరిగే అవకాశం ఉంది అనేది ఒక ఉత్కంఠ అయితే అదే విధంగా అయితే ఉంది. సో ఫైనల్ గా దాదాపు 24 గంటల పాటు ఇతను మొన్న నైట్ 11 గంటల నుంచి 1 గంట పాటు ఈ హత్యాకాండ సాగించిన తర్వాత పారిపోవడం జరిగింది. అప్పటి నుంచి కూడా పోలీసులు దాదాపు 24 గంటలు 10 బృందాలుగా సెర్చ్ చేస్తే ఇవాళ మార్నింగ్ అయితే అతను ఈ అక్కివేణి గూడెంలో అయితే దొరికినట్టుగా కూడా ఇన్ఫర్మేషన్ అయితే అందింది. సో మరి పోలీసులు తదుపరి యాక్షన్ ఎలా ఉంటుంది
కోర్టులో ఎప్పుడు ప్రవేశపెడతారు, కోర్టు ఏ విధంగా రియాక్ట్ అవుతుంది, ఇతను నిజంగా ఉరిశిక్ష వేసే అవకాశం ఉందా, ఇటువంటివన్నీ కూడా ఇప్పుడు ఉత్కంఠగా అయితే మారిపోయాయి. చూద్దాం మరి ఈ రోజు అయితే పట్టుకున్నారు. అతని విషయంలో ఇక నెక్స్ట్ ఏం జరుగుతుందో